హాయ్ స్టూడెంట్స్, మనము ఈరోజు రసాయన చర్యలు సమీకరణాలలో భాగంగా మనము మొదటి భాగం నేర్చుకోవడం జరిగింది. కృత్యం 1, కృత్యం 2, కృత్యం 3 అనేటువంటివి కూడా మనం చెప్పుకుందాం. ఈరోజు ఈ రసాయన సమీకరణాలు ఏ విధంగా రాస్తాము, రసాయన సమీకరణం రాయడం ఏ విధంగా ఉంటుంది, ఇందులో పద సమీకరణం అంటే ఏ విధంగా ఉంటుంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. దీని తర్వాత మనం రసాయన సమీకరణాన్ని తుల్యం చేయడం అనేటువంటిది కూడా ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. అది చాలా ముఖ్యమైనటువంటి భాగం ఈ రసాయన చర్యలు సమీకరణాలలో, కాబట్టి అది చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అవసరం మీకు ఉంది. ఇందులో మనకు మొదలు కృత్యం నెంబర్ 1లో మనం ఏం తీసుకున్నాం కదా అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు. ఇక్కడ మనకు కాల్షియం ఆక్సైడ్ అంటే ఏంటి అంటే సున్నానికి మనము ఏం కలుపుతున్నాం ఇక్కడ అంటే నీటిని మనం కలుపుతున్నాం. ఈ నీటిని కలిపినప్పుడు ఇక్కడ ఏర్పడేది ఏంటి అంటే మనకి ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి కొత్త పదార్థం అనేటువంటిది ఏర్పడుతుంది. మనకు తెలుసు, మన ఇళ్ళల్లో సున్నాన్ని ఒక బకెట్లోనో లేదా ఒక పాత్రలో తీసుకొని మనం నీటిని కలిపినప్పుడు అప్పుడు ఇమీడియట్గా కాకుండా 2-3 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ పాత్ర వేడవుతుంది. ఆ సున్నంలో మనం చేయి పెడితే చేయి మనకు చాలా వేడిగా జరుగుతుంది. అంటే అక్కడ కొత్త పదార్థం అనేటువంటిది ఏర్పడుతుంది ఏంటంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు మనం ఏ విధంగా రాసినాము ఇవి అంటే ఇది మనం పదాల రూపంలో రాసినాం. ఇట్లా ఈ విధంగా రాయడాన్ని ఏమంటుంటాం అంటే మనము పద సమీకరణము అంటుంటాం. పద సమీకరణము ఈ విధంగా పదాల రూపంలో ఇక్కడ మనం ఎటువంటి సంకేతాలు రసాయన సంకేతాలు కానీ సాంకేతికాలు కానీ ఇందులో మనం ఉపయోగించలేదు కాబట్టి దీన్ని మనం పదాల రూపంలో రాస్తున్నాం కాబట్టి దీన్ని మనము పద సమీకరణము అని అంటుంటాం. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాల్షియం ఆక్సైడ్ తర్వాత నీరు అనేటువంటిది చర్యలో పాల్గొన్నాయి కాబట్టి వీటిని ఏమంటారని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు క్రియాజనకాలు అని మనం వీటిని అనుకుంటాం. అదేవిధంగా ఈ రెండింటిని కలిపిన తర్వాత కొత్త పదార్థం అనేటువంటిది ఏర్పడుతుంది. అది కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడింది. అంటే జన్యువు పుట్టినటువంటిది కాబట్టి దీన్ని క్రియాజన్యాలు అని అంటుంటాం. దేని ఆధారంగా మనం ఇక్కడ బాణం గుర్తున ఆధారంగా తీసుకుంటే మనకు 2 భాగాలుగా విభజన చేయవచ్చు. ఒకటి ఎడమవైపు, రెండవది కుడివైపు భాగాలు అని చెప్పుకుంటుంటాం. ఈ ఎడమవైపు రాసేటప్పుడు మనము చర్యలో పాల్గొనేటువంటి పదార్థాలను రాస్తాం కాబట్టి వాటిని మనం క్రియాజనకాలు అని అంటుంటాం. జనకాలు అంటే ఇందులో చర్యలో పాల్గొనేటువంటివి. ఈ బాణం గుర్తుకు కుడివైపు తీసుకున్నట్లయితే కొత్తగా ఉద్భవించేవి, కొత్తగా పుట్టేటువంటి వాటిని మనం ఇక్కడ క్రియాజన్యాలు అని మనం చెప్పుకుంటాం. ఇంతకుముందు క్లాసులో కూడా మనం వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ ఈ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ నీరు దీన్ని కలిపిన కొత్త పదార్థం ఏర్పడ్డది కాల్షియం హైడ్రాక్సైడ్. ఇక్కడ మన రసాయన చర్యలు రసాయన సమీకరణం రాసేటప్పుడు మనం ఉపయోగించేటువంటి సింబల్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు మ్యాథమెటికల్ పరంగా గణిత పరంగా మనం ఇక్కడ ప్లస్ తర్వాత ఈ విధంగా బాణం గుర్తులు మాత్రం మనం ఉపయోగిస్తాం. ఇందులో మైనస్లు ఇంటూలు అనేటువంటి ఇందులో ఉండవు. తర్వాత దీన్ని ఈ పద సమీకరణం మనం రాసినాం కదా, దీన్ని మళ్ళీ మనం సంకేతాల రూపంలో లేదా సాంకేతికాల రూపంలో ఏ విధంగా రాస్తామో మనం చూసుకోవచ్చు. ఈ విధంగా రాయడం అనేటువంటిది చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఇట్లా పద సమీకరణం ప్రతిసారి రాసుకుంటూ పోతూ ఉంటే చాలా శ్రమ తర్వాత కష్టం అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఈజీగా సులువుగా రాయడానికి కోసమని మనకు రసాయన సమీకరణాలలో సంకేతిక లేదా సాంకేతిక పద్ధతులలో వీటిని రాయడం ఉంటుంది. చాలా ఈజీగా మనం వాటిని రాసుకోవచ్చు. అంటే ఇందులో మనకి ఇక్కడ వీటి యొక్క సంకేతాలు మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు మనకు కాల్షియం ఆక్సైడ్ అని సంకేతం ఏ విధంగా తీసుకుంటాం అంటే ఇక్కడ CaO అని కాల్షియం ఆక్సైడ్ అని అంటుంటాం. నీటి యొక్క సంకేతం మీకు తెలుసు, అందరికి తెలిసినటువంటి దాన్ని మనం H2O అని రాస్తుంటాం. రాసిన తర్వాత ఈ రెండింటిని కలిపినప్పుడు కొత్త పదార్థం ఏర్పడుతుంది అని చెప్పడానికి ఈ విధంగా మనం ఇక్కడ బాణం గుర్తును మనం ఇక్కడ ఉపయోగిస్తుంటాం. ఈ రెండింటి కలిపిన తర్వాత ఏర్పడేటువంటిది ఏంటి కదా అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటి కొత్త పదార్థం ఏర్పడుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఈ విధంగా పద సమీకరణంలో పద రూపంలో ఉన్నటువంటి ఈ సమీకరణాన్ని మనం సంకేతకాలు లేదా సాంకేతికాల రూపంలో మనం రాయడం జరిగింది.
ఈ పద్ధతికి మనం పోల్చి చూసుకుంటే ఈ పద సమీకరణం రాయడం అనేటువంటిది చాలా కఠినంగా ఉంటుంది. ఇట్లా సంకేతాల రూపంలో రాయడం అనేటువంటిది చాలా ఈజీగా రాయగలుగుతుంటాం. శ్రమతో కూడుకున్నటువంటిది కాదు, చాలా ఈజీగా రాయగలుగుతుంటాం. చూసే వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. మనం ఇక్కడ రెండవ కృత్యం చూసినట్లయితే మన బుక్ ఆధారంగా జింక్ ముక్కల మీద హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపడం వల్ల జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు అనేటువంటిది ఉద్భవించడం జరిగింది. ఇక్కడ నేను ఇది పద సమీకరణ రూపంలో రాయడం జరిగింది. దీన్ని పదాలను ఆధారంగా తీసుకొని రాయడం జరిగింది. దీన్ని మనం సంకేతాల రూపంలో రసాయన సమీకరణ పద్ధతులలో ఏ విధంగా రాస్తాము అంటే జింక్ యొక్క సింబల్ మనకు తెలవాలి. జింక్ను జడ్గా సూచిస్తుంటుంటాం. అదేవిధంగా ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటుంటాం. దీన్ని మనం సింపుల్గా HCl అని రాస్తుంటుంటాం. తర్వాత ఈ రెండింటినీ కలిపినప్పుడు కొత్తగా ఏర్పడుతుంది ఇక్కడ జింక్ క్లోరైడ్ అని అంటుంటాం. దాన్ని ZnCl2గా రాస్తాం. ప్లస్ హైడ్రోజన్ వాయువును మనం ఈ విధంగా ఇట్లా H2 అని రాస్తుంటాం. ఇవి చర్యలో పాల్గొన్నాయి. ఏంటి జింక్ తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటిది చర్యలో పాల్గొన్నాయి కాబట్టి వీటిని మనము క్రియాజనకాలు అని అంటుంటాం. ఈ చర్యలో పాల్గొన్న తర్వాత కొత్త పదార్థాలు ఏర్పడుతున్నవి. ఇక్కడ రెండు రకాలైనటువంటి కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి. వాటి జింక్ క్లోరైడ్ తర్వాత హైడ్రోజన్ వాయువు అని. కాబట్టి కొత్త పదార్థాలు ఏర్పడ్డాయి కాబట్టి వీటిని మనం ఏమంటుంటాం కదా అంటే క్రియాజన్యాలు అని మనం చెప్తుంటుంటాం. ఈ విధంగా పద సమీకరణాన్ని మనం ఈ సంకేతాల లేదా సాంకేతికాల రూపంలో ఈ విధంగా మనం ఈజీగా రాసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో మనకు పరీక్షలో రావచ్చు. ఏ విధంగా అంటే ఈ సంకేతాల రూపంలో ఉన్నటువంటి సమీకరణాన్ని పద సమీకరణంలో రాయమని కూడా అడిగేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి. తర్వాత ఇక్కడ మీరు ఈ సమీకరణాన్ని అబ్జర్వ్ చేస్తే మనం బాణం గుర్తును ఆధారంగా తీసుకున్నట్లయితే బాణం గుర్తుకు ఇది ఎడమవైపు, ఇటువైపు జింక్ ప్లస్ HCl అనేటువంటిది ఎడమవైపు ఉన్నవి. ఇటువైపు తీసుకుంటే ఇవి కుడివైపు కలిగి ఉన్నాయి. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి మూలకం యొక్క పరమాణు సంఖ్య ఎడమవైపు ఎన్ని పరమాణు సంఖ్యలు మూలకాలు పాల్గొన్నాయో ఈ కుడివైపు కూడా ఈ మూలక పరమాణువుల సంఖ్య అనేటువంటిది సమానంగా ఉందా లేదా అనేటువంటిది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు జింక్ అనేటువంటిది ఎన్ని జింకులు ఉన్నాయి ఇటువైపు ఎడమవైపు అంటే మనకు ఒకటే జింక్ అని తీసుకుంటాం. ఇక్కడ కూడా ఇటువైపు కుడివైపు కూడా ఒకటే జింక్ అని మనం చెప్తుంటుంటాం. అదేవిధంగా ఇక్కడ ఈ HCl అనేటువంటిది ఒక సమ్మేళనము. అంటే ఇందులో హైడ్రోజను తర్వాత క్లోరిన్ అనేటువంటి రెండు మూలకాల కలయిక వల్ల ఇక్కడ ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేటువంటిది ఏర్పడ్డది. కాబట్టి ఇందులో రెండు మూలకాలు ఉన్నాయి. కాబట్టి వీటి మూలకాల పరమాణువుల సంఖ్య ఇటువైపు ఎడమవైపు ఏ విధంగా ఉన్నాయో కుడివైపు కూడా అదే విధంగా ఉండాలి. ఇక్కడ మనం హైడ్రోజన్ చెక్ చేద్దాం. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ హైడ్రోజన్లు 1 ఉన్నట్టు. ఇక్కడ నెంబరు ఏమున్నట్టు అంటే 1గా తీసుకుంటాం మనం. మరి ఈ కుడివైపు తీసుకుంటే ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి. మరి దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది ఇక్కడ అంటే మనకు ఎడమవైపు ఉన్నటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు కుడివైపు ఉన్నటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా లేవు అని తెలుస్తున్నది. దేని ఆధారంగా ఈ బాణం గుర్తుని ఆధారంగా తీసుకుంటే రెండు భాగాలు ఎడమవైపు ఉన్నటువంటి మూలక పరమాణువుల సంఖ్య కుడివైపు ఉన్నటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు రెండు సమానంగా లేవు. మరి ఇక్కడ ఉన్నటువంటి మూలకాలు ఏంటి అంటే జింక్, హైడ్రోజను, క్లోరిన్ ఇటువైపు ఎడమవైపు ఉన్నాయి. కుడివైపు కూడా జింక్, క్లోరిన్, హైడ్రోజన్ అనేటువంటి మూలక పరమాణువులు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు ఇక్కడ ఉన్నటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు సమానం అనేటువంటిది లేవు. మరి ఈ సందర్భాలలో ఏం చేస్తాం? ఈ సందర్భాలలో ఏం చేయడం అంటే ఈ సందర్భాలలోనే మనం ఏం చేయాలంటే తుల్యం చేయవలెను. తుల్యం చేయాలి. ఈ సందర్భాలలో రెండు వైపుల ఎడమవైపు మూలక పరమాణువుల సంఖ్య కుడివైపు మూలక పరమాణువుల సంఖ్య సమానం లేనప్పుడు ఏం చేయాలి అంటే తుల్యం చేయాలి. మరి తుల్యం చేయడం అంటే ఏంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనము రసాయన చర్యను ఎందుకు తుల్యం చేయాలి అంటే మనకి ఇక్కడ ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారము మనం రసాయన సమీకరణాన్ని రసాయన చర్యను తుల్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏంది నియమము? ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం అని మనం చెప్తుంటాం. ఇప్పుడు ఒక రసాయన చర్యలో పాల్గొనే పదార్థాల మొత్తము ద్రవ్యరాశి
చర్యకు ముందు ఎంత ద్రవ్యరాశి ఉంటుందో చర్య జరిపిన తర్వాత కూడా అంతే ద్రవ్యరాశిని కలిగి ఉండాలి అనేది దీని యొక్క అర్థం. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టు జింక్ ప్లస్ HCl గివ్స్ జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు అనేటువంటిది విడుదలైతే మనం చెప్పుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము, జింకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు మనకు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. అయితే ఇక్కడ రసాయన చర్యలో పాల్గొనే పదార్థాలు ఏమేమి, జింక్, తర్వాత HCl, వీటి ద్రవ్యరాశుల మొత్తము చర్య జరిగే కంటే ముందు ఎంత ఉందో చర్య జరిగిన తర్వాత కూడా ఈ ద్రవ్యరాశుల మొత్తం అనేటువంటిది సమానంగా ఉండాలంటే చర్య కంటే ముందు, చర్య జరిగిన తర్వాత రెండిది క్రియాజనకాల ద్రవ్యరాశి, క్రియాజన్యాల ద్రవ్యరాశి రెండు సమానంగా ఉండాలి. ఇదే ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం మనం రసాయన సమీకరణాలను తుల్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నిత్యత్వ నియమాన్ని ఇంకో విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక రసాయన చర్యలో పరమాణువులు సృష్టించబడవు లేదా నాశనం చేయబడవు అనే దాని ప్రకారం కూడా రసాయన సమీకరణాలను మనము తుల్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రియాజనకాలు Zn ప్లస్ HCl ఇవి క్రియాజనకాలు, ఇక్కడ ఏర్పడేటువంటివి ఇవి క్రియాజన్యాలు. ఈ క్రియాజన్యాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్య క్రియాజనకాల వైపు ఉన్నటువంటి మూలక పరమాణువుల సంఖ్య సమానం కానటువంటి సమీకరణాన్ని మనము ప్రాథమిక సమీకరణము అంటుంటాం. ప్రాథమిక సమీకరణము. ప్రాథమిక సమీకరణం అంటే ఏంది అంటే తుల్యము చేయబడినటువంటి సమీకరణాన్ని ప్రాథమిక సమీకరణము అని అంటుంటాం. స్కెల్టల్ ఈక్వేషన్ అని ఇంగ్లీష్లో అంటుంటాం. ఇక్కడ ఈ సమీకరణం చూసినట్లయితే జింక్ ప్లస్ HCl గివ్స్ జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. క్రియాజనకాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్యతో ఇక్కడ సమానంగా లేదు కాబట్టి దీన్ని మనము ప్రాథమిక సమీకరణం అని అంటుంటాం. అంటే ప్రాథమిక సమీకరణం అంటే ఏంటి అంటే ఇచ్చినటువంటి సమీకరణంలో జనకాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా లేదు అని మనం చెప్పవచ్చు. కాబట్టి మనము ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారము దీన్ని మనము తుల్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒకసారి మనము ఎడమవైపు మూలక పరమాణువుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, కుడివైపు మూలక పరమాణువుల సంఖ్య ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ ఎడమవైపు ఏమేమి మూలకాలు ఉన్నాయి, జింక్, హైడ్రోజన్, క్లోరిన్. జింక్, హైడ్రోజన్, క్లోరిన్. ఇక్కడ జింక్ ఎన్ని జింకులు ఉన్నాయనేది ఇక్కడ మనము చూద్దాం. జింకులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, దీని ముందర ఏం సంఖ్యలు లేవు అంటే ఒకటి ఉన్నట్టు. ఇక్కడ హైడ్రోజన్ వైపు కూడా తీసుకుంటే హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి అంటే హైడ్రోజన్ కూడా ఒకటి ఉన్నట్టు. క్లోరిన్లు కూడా ఎన్ని ఉన్నాయి అంటే క్లోరిన్లు కూడా ఒకటి. అంటే జింక్ ఒకటి, హైడ్రోజన్ ఒకటి, క్లోరిన్ ఒక మూలక పరమాణు సంఖ్యను కలిగి ఉన్నవి. మరి ఇటువైపు కుడివైపు చూద్దాం. కుడివైపు జింక్, హైడ్రోజన్, తర్వాత క్లోరిన్. జింకులు ఎన్ని ఉన్నాయి ఇటువైపు అంటే జింకులో ఒకటే ఉంది. క్లోరిన్ చూడండి, ఇక్కడ క్లోరిన్ కింద రెండు మూలక పరమాణువులు కలిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము క్లోరిన్ 2 అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్లయితే హైడ్రోజన్ చూడండి, హైడ్రోజన్ కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 అని రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే ఎడమవైపు క్రియాజనకాల వైపు ఉండేటువంటి దాంట్లో జింకు, హైడ్రోజను, క్లోరిన్ అన్నీ ఒక్కొక్కటి మాత్రమే కలిగి ఉన్నాయి. కానీ కుడివైపు మనం పరిశీలిస్తే కుడివైపు జింక్ ఒకటే ఉన్నది, హైడ్రోజన్ 2, క్లోరిన్లు 2 ఉన్నాయి. మరి ఇక్కడ ఇది తుల్యం ఉన్నదా సమీకరణం అంటే సమీకరణం తుల్యంగా లేదు అని చెప్తాం. మరి ఎప్పుడు తుల్యం అవుతుంది అంటే దాన్ని మనం తుల్యం చెయ్యాలి. తుల్యం చేయడానికి మనకు 2 రకాల పద్ధతులలో మనం తుల్యం చేయవచ్చు. ఒకటి యత్నదోష పద్ధతి అనేటువంటిది ఒకటి ఉంది.
రెండోది సమీకరణ రూపం అనేటువంటిది కూడా ఒకటి ఉంది. దాన్ని మళ్ళీ మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు యత్నదోష పద్ధతుల్లో మనకు జింకు ఎడమవైపు జింక్ కుడివైపు విలువ సమానంగా ఉంది కాబట్టి దీంట్లో మనం మార్పు చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత హైడ్రోజన్ విలువలో చూసినట్లయితే హైడ్రోజన్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ హైడ్రోజను 2 ఉన్నది. మరి ఏంది అంటే ఇక్కడ ఈ హైడ్రోజన్ మనం ఏం చేద్దామంటే 2 హైడ్రోజన్లు చేసుకుందాం. ఇక్కడ హైడ్రోజన్ విలువ 2 చేద్దాం. హైడ్రోజన్ విలువ 2 చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ సమీకరణంలో ఇక్కడ మనము 2ను రాయాలి. ఇక్కడ హైడ్రోజన్ సమీకరణంలో మనం ఏం చేయాలి? 2ను రాయాలి. ఇక్కడ సమీకరణంలో 2 రాసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్కు వర్తిస్తుంది, ఇదే 2 క్లోరిన్కి వర్తిస్తుంది. అంటే ఇక్కడ HCl ముందు 2 అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ 2 గుణకంగా ఉంది, కోఎఫిషియంట్ అంటాం, గుణకంగా ఉంది కాబట్టి ఈ 2 అనేటువంటిది హైడ్రోజన్కు, ఇదే 2 క్లోరిన్ కూడా వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ క్లోరిన్ సంఖ్య కూడా మనకు ఏమవుతుంది అంటే ఈ క్లోరిన్ సంఖ్య కూడా మనకి ఇక్కడ 2గా మారిపోతుంది. క్లోరిన్ సంఖ్య ఏ విధంగా అవుతుంది? 2గా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం పరిశీలిస్తే జింక్ 1, జింక్ ఇటువైపు కూడా 1 ఉంది, ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇటువైపు కూడా హైడ్రోజన్లు 2 ఉన్నాయి, ఇక్కడ క్లోరిన్లు 2 ఉన్నాయి, ఇక్కడ కూడా క్లోరిన్లు 2 ఉన్నాయి. అంటే మనం పరిశీలిస్తే ఇరువైపులా అంటే LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మొత్తం ఏమైపోయినాయి? క్రియాజనకాల మూలక పరమాణుల సంఖ్య, క్రియాజన్య మూలక పరమాణుల సంఖ్య సమానంగా అయినాయి. కాబట్టి ఇప్పుడు ఈ సమీకరణాన్ని మనం ఏ విధంగా అంటుంటామంటే దీన్ని మనము ప్రాథమిక సమీకరణం అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే తుల్య సమీకరణం. ఇప్పుడు ఇది తుల్య సమీకరణంగా మారిపోయింది. ప్రాథమిక సమీకరణం ఏ విధంగా మారిపోయింది? తుల్య సమీకరణంగా మారిపోయింది. ఎందుకు మారిపోయింది అంటే క్రియాజనకాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా అయింది. కాబట్టి ఇక్కడ ఈ సమీకరణము తుల్యం చేయబడింది అని మనం చెప్తూ ఉంటుంటాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ ఒకసారి పరిశీలిద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ సోడియం సల్ఫేట్ ప్లస్ వాటర్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణము తుల్య సమీకరణమా లేదా ప్రాథమిక సమీకరణమా అనేటువంటిది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇచ్చినటువంటి సమీకరణము తుల్యంగా ఉందా? తుల్యంగా ఉండడం అంటే ఏంటి అంటే క్రియాజనకాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినటువంటి పద్ధతి ప్రకారం మనం రాసుకుందాం. ఏంది? LHS అంటే మనకు ఎడమ వైపు, తర్వాత ఇటువైపు RHS అని రాసుకుందాం, కుడివైపు అని. దేని ఆధారంగా? బాణం గుర్తున్న ఆధారంగా. ఇప్పుడు చెక్ చేద్దాం మరి తుల్య సమీకరణమా కాదా. డైరెక్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సోడియం క్రియాజనకాల వైపు ఎడమవైపు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ ఒకటే సోడియం కలిగి ఉన్నది, ఇక్కడ సోడియంలు 2 సోడియంలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఇది తుల్యం చేయబడలేదు. ఇచ్చినటువంటి సమీకరణం ప్రాథమిక సమీకరణం అనేది స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయినా ఈ పద్ధతిలో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుంటే మనకు ఇంకా క్లియర్గా ఒక సోడియమే కాకుండా ఇంకేమైనా తుల్యం కాలేదా అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మొదలు ఇక్కడ మూలకాలు ఏమేమి రాసుకుందాం. మొదలు సోడియం, తర్వాత ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్, ఇంకా ఇందులో కూడా హైడ్రోజన్ ఉన్నది, ఇక్కడ ఒకటి సల్ఫర్, ఒకటి ఆక్సిజన్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సేమ్ సోడియం, ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్. ఇటువైపు కూడా అవే రాసుకుందాం. సోడియం, ఆక్సిజన్, తర్వాత హైడ్రోజన్, తర్వాత సల్ఫర్. ఈ మూలకాల పరమాణువుల సంఖ్య 2 వైపులా సమానంగా ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. సోడియం, ఇక్కడ సోడియంలు ఈ సమీకరణాలలో తీసుకున్నట్లయితే సోడియంలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ దీని ముందర ఏం సంఖ్యలు లేవు అంటే అక్కడ ఎన్ని ఉన్నట్టు అంటే మనము 1 అని తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ O అంటే ఇక్కడ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక ఆక్సిజన్ ఉన్నది, ఇక్కడ 1 అన్నట్టు ఏం లేదు, నెంబర్ అంటే 1. తర్వాత ఇక్కడ తీసుకుంటే మీరు చూడండి ఆక్సిజన్కు 4 ఉన్నాయి, ఇది 1 ప్లస్ ఈ 4 మొత్తం కలిపితే ఎన్ని అవుతాయి అంటే 5 ఆక్సిజన్లు అవుతాయి.
అదేవిధంగా నెక్స్ట్ హైడ్రోజన్ తీసుకుందాం. ఇక్కడ హైడ్రోజన్లు ఈ సోడియం హైడ్రాక్సైడ్లో హైడ్రోజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఏం లేదంటే 1, కింద సంఖ్యలు ఏం లేవంటే 1 అన్నట్టు. 1 ప్లస్ ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నట్లయితే 2, ఇవి 2 ప్లస్ ఇదొకటి కలుపుకుంటే మొత్తం హైడ్రోజన్ సంఖ్య 3 అయింది. అదేవిధంగా సల్ఫరు ఒకటే ఉంది కాబట్టి సల్ఫర్ 1 అని రాస్తాం. ఎడమవైపు క్లియర్ అయింది, క్రియాజనకాల వైపు క్లియర్. క్రియాజన్యాల వైపు చూద్దాం. సోడియం Na, సోడియంలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతుంది, సోడియంలో 2. అదేవిధంగా ఆక్సిజన్ చూద్దాం. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్లో ఇక్కడ ఒక 4, తర్వాత ఇక్కడ తీసుకున్నట్లయితే 1, 4 ప్లస్ 1 కలుపుకుంటే మొత్తం ఆక్సిజన్ల సంఖ్య 5 అవుతాయి. ఆక్సిజన్ తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్లు తీసుకుందాం. ఇక్కడ హైడ్రోజన్లు ఇందులో లేవు, ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి అంటూ హైడ్రోజన్లు 2, రైట్. ఇక మిగిలింది సల్ఫర్. సల్ఫరు ఇటువైపు కూడా 1 ఉంది. ఒక్కసారి మనం రాసినటువంటి విలువలను పరిశీలన చేద్దాం. సల్ఫరు 1 రాసిన విలువలను మనము పరిశీలన చేస్తే సోడియము విలువల్లో తేడా ఉన్నది. ఎడమవైపు సోడియము 1 ఉంటే కుడివైపు సోడియంలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆక్సిజన్ 5 ఉన్నవి ఎడమవైపు, ఇక్కడ ఆక్సిజన్లు 5 ఉన్నవి. ఇక్కడ హైడ్రోజన్ల విషయాన్ని తీసుకుంటే హైడ్రోజన్లు ఎడమవైపు 3 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి. ఎడమవైపు సల్ఫర్లు 1, కుడివైపు సల్ఫరు 1 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సమీకరణం తుల్యం చేయాలి. మొట్టమొదటి మనము సోడియం నుంచి వెళ్దాం, ఎందుకంటే ఫస్ట్ సోడియం ఉన్నది కాబట్టి సోడియం నుంచి తీసుకుందాం. సోడియము 2 వైపులా చూసినట్లయితే ఒక దిక్కు 1, ఇంకో దిక్కు 2 ఉన్నది కాబట్టి దీన్ని 2గా మార్చుకుందాం. ఇక్కడ దీన్ని తీసివేసి దీని ప్లేస్లో మనము ఏం చేద్దాం అంటే 2 రాద్దాం, 2 రాసుకుందాం. ఇక్కడ 2 రాసినామంటే సోడియంల సంఖ్యను మనము ఇక్కడ 2 రాద్దాం. 2 రాసినాం. ఇక్కడ సోడియంలో 2 రాసినట్లయితే ఇంతకుముందే మీకు చెప్పినాం, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్కు ఈ 2 అనేటువంటిది గుణకంగా ఉంది కాబట్టి ఈ 2 అనేటువంటిది సోడియంకు వర్తిస్తుంది, ఈ 2 అనేటువంటిది ఆక్సిజన్ తీసుకోవచ్చు, ఇదే 2ను హైడ్రోజన్గా తీసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే ఇక్కడ సోడియంలు ఎన్ని ఉన్నవి 2 అని చెప్పవచ్చు, ఆక్సిజన్లు ఎన్ని ఉన్నవి 2 అని చెప్పవచ్చు, హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 2 అనే చెప్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం సోడియం హైడ్రాక్సైడ్ ముందు గుణకంగా 2 రాసినప్పుడు ఈ మిగతా వాటి యొక్క మూలక పరమాణుల సంఖ్య కూడా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, రాద్దాం. ఇక్కడ ఇది ఎన్ని అయినాయి, ఇక్కడ 2 ఆక్సిజన్ల సంఖ్య మనం తీసుకుందాం. ఇప్పుడు ఇది రాయడం వల్ల ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని అవుతాయి, 2 అవుతాయి. తర్వాత ఇక్కడ ఆక్సిజన్లు 4 ఉన్నాయి, ఆక్సిజన్లో 2 ప్లస్ ఇక్కడ ఆక్సిజన్లు 4 మొత్తం కలిపితే ఎన్ని అవుతాయి, 6 ఆక్సిజన్లుగా మారిపోయినాయి. మరొకసారి చూడండి, ఇక్కడ 2 పెట్టడం వల్ల ఆక్సిజన్లు 2 అయినాయి, ఇక్కడ ఆక్సిజన్లు 4 అయినాయి. ఈ 4 ఈ ఆక్సిజన్లు 2 కలుపుకుంటే మొత్తం 6 అయినాయి. ఇప్పుడు హైడ్రోజన్ల సంఖ్య కూడా మారిపోతున్నది. హైడ్రోజన్లు ఏ విధంగా మారిపోయినాయి, ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 2, ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 2, ఈ 2 కలిపితే మొత్తం హైడ్రోజన్లు ఏమైపోయినాయి 4గా మారిపోయినాయి. ఓకే, ఇప్పుడు మరొకసారి పరిశీలన చేస్తే సోడియం 2 క్లియర్, ఆక్సిజన్ 6, ఇక్కడ ఆక్సిజన్ 5గా మారిపోయింది, ఇక్కడ హైడ్రోజన్లు 4, ఇక్కడ హైడ్రోజన్లు 2 అయినాయి, ఇక్కడ సల్ఫర్ 1 ఉన్నది, ఇక్కడ సల్ఫర్ 1 ఉన్నది. మరి ఇప్పుడు బ్యాలెన్సింగ్ అయిందా, బ్యాలెన్సింగ్ కాలే అని క్లియర్గా మనం చెప్తూ ఉంటాం. మరి ఎట్లా బ్యాలెన్సింగ్ అవుతుంది అంటే మనం ఆక్సిజన్ సంఖ్యను కానీ లేదా ఇక్కడ హైడ్రోజన్ సంఖ్యను కానీ మనం మార్చుకుందాం. మరి ఇక్కడ ఆక్సిజన్ సంఖ్యను మారిస్తే ఏ విధంగా ఉంటుంది, హైడ్రోజన్ మారిస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఆక్సిజన్ ఒకవైపు 6 ఉన్నది, ఒకవైపు 5 కలిగి ఉన్నాయి. దీన్ని గిట్ట మనం మార్చినట్లయితే కొంత ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ సరి సంఖ్యలలో ఉన్నాయి హైడ్రోజన్లు 4, ఇక్కడ హైడ్రోజన్లు 2 ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని గిట్ట మనం మార్చుకుంటే ఆక్సిజన్ సంఖ్య ఈజీగా మారిపోతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వాటర్ ఉన్నది, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ హైడ్రోజన్ను మార్చుకుందాం. మార్చినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ వాల్యూ కూడా మారుతుంది. అప్పుడు తుల్యం కాకపోతే మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఎడమవైపు 4 ఆక్సిజన్లు కలిగి ఉన్నాయి, ఇక్కడ కుడివైపు 2 కలిగి ఉన్నాయి. 4 కావాలంటే ఎట్లా అంటే దీన్ని మళ్ళీ 2తో మల్టిపుల్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది 4 అయిపోతుంది. 2తో మల్టిపుల్ చేస్తే 4గా మారిపోతుంది. దీన్ని
2తో గిట్ట మల్టిపుల్ చేస్తే ఇక్కడ 4గా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 2 ఉంచాలి. 2 ఇచ్చినప్పుడు ఏం జరిగింది, 2 × 2 4 మారిపోయింది. అంటే ఎడమవైపు హైడ్రోజన్లు ఉన్న 4, కుడివైపు హైడ్రోజన్లు 4గా మారిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆక్సిజన్ను చెక్ చేసుకుందాం. ఇక ఫైనల్గా ఆక్సిజన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఆక్సిజన్లు ఇటువైపు ఎన్ని అయినాయి, కుడివైపు ఆక్సిజన్లు ఇక్కడ 4 అయినాయి. ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి చూడండి, ఆక్సిజన్లు 2 అయినాయి. ఈ 2 చెప్పినా మీకు, ఈ 2 అనేటువంటిది హైడ్రోజన్కి వర్తిస్తుంది, ఇదే 2 ఆక్సిజన్ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ 4 అయినాయి, తర్వాత ఇక్కడ కూడా ఆక్సిజన్లు 2 అయినాయి. మొత్తం కలిపితే 4 + 2 మొత్తం ఎంత అవుతాయి, ఇక్కడ 6గా మారిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం రెండు వైపులా. సోడియం 2, సోడియం 2, ఆక్సిజన్లు 6, ఆక్సిజన్లు 6, హైడ్రోజన్లు 4, హైడ్రోజన్లు 4, సల్ఫర్ 1, సల్ఫర్ 1. ఇప్పుడు ఈ సమీకరణం ఏ విధంగా మారిపోయింది అంటే తుల్య సమీకరణంగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణం మనం చెక్ చేస్తే క్రియాజనకాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్య, క్రియాజన్యాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్య 2 సమానంగా అయింది. కాబట్టి దీన్ని మనం తుల్య సమీకరణం అని మనం చెప్తుంటుంటాం. ఈ తుల్యం చేయడం అనే విషయంలో చాలామంది పిల్లలు పొరపాట్లు చేయడం జరుగుతుంటుంది. ఆ పొరపాట్ల గురించి ఇక్కడ మనం ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు ఇక్కడ సమీకరణం కనబడుతున్నది, సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ గివ్స్ సోడియం క్లోరైడ్ ప్లస్ బేరియం సల్ఫేట్ అనేటువంటి, ఇది మనకు కృత్యం నెంబర్ 2 10th క్లాస్ తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్ మీడియం ఆధారంగా తీసుకున్నట్లయితే యాక్టివిటీ 2 లేదా కృత్యం 2 రసాయన సమీకరణాలలో ఈ ఈక్వేషన్ సోడియం సల్ఫేట్ ప్లస్ బేరియం క్లోరైడ్ కలిపినప్పుడు సోడియం క్లోరైడ్ ప్లస్ బేరియం సల్ఫేట్ అనేటువంటి కొత్త పదార్థాలు ఏర్పడతాయి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణం తుల్యమైందా కాలేదా మరి చెక్ చేసుకుందాం. అంటే ఇది ప్రాథమిక సమీకరణమా, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం తుల్య సమీకరణం కాకపోతే దానిని ప్రాథమిక సమీకరణం అంటుంటాం. తుల్య సమీకరణం అంటే ఏంటి అంటే చెప్పి మళ్ళీ ఒకసారి, క్రియాజనకాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్యతోటి క్రియాజన్యాల వైపు ఉండేటువంటి మూలక పరమాణువుల సంఖ్యకు సమానం కావాలి. అంటే ఏంది అంటే ఇటువైపు ఎన్ని సోడియములు ఉన్నాయో ఇటువైపు అన్ని సోడియములు ఉండాలి, ఇటువైపు ఎన్ని సల్ఫర్లు ఉన్నాయో అటువైపు అన్ని సల్ఫర్లు ఉండాలి, ఇటువైపు ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయో ఇటువైపు ఆక్సిజన్లు అన్నీ ఉండాలి. ఇట్లనే బేరియము క్లోరిన్ అంటే రెండు వైపులా ఆ మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. అయితే చాలామంది పిల్లలు చేసేటువంటి పొరపాటు ఏంది అంటే ఇప్పుడు ఈ తుల్యం లేదు, ఇక్కడ ఇచ్చినట్టు సమీకరణం తుల్యంగా లేదు కాబట్టి దీన్ని మనం తుల్యం చేద్దాం. మరి పిల్లలు చేయమందాం, పిల్లలు ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ చూడండి, సోడియం కింద 2 ఉన్నాయి, దిగువన మనం ఇక్కడ సబ్స్క్రిప్ట్ అంటుంటాం 2 ఉన్నాయి, సల్ఫేట్లు 4 అని తీసుకుంటాం, బేరియము 1, క్లోరిన్లు 2 ఉన్నాయి. మరి దీన్ని తుల్యం చేయాలి అనగానే పిల్లలు ఏం చేస్తారంటే సోడియం కింద 2 ఉన్నాయి కాబట్టి ఇది 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నేను 2 రాసుకుంటా, తర్వాత ఇక్కడ క్లోరిన్లు కూడా ఇటుదిక్కు 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా నేను క్లోరిన్లు 2 రాస్తా అని రాసిస్తారు. రాసివేయడం వల్ల ఇక్కడ జరిగింది ఏంటి అంటే సమానమైనవి, చూడండి ఒకసారి సమానమైనవి, సోడియంలు 2 ఉన్నాయి, సోడియంలు 2 ఉన్నాయి, సల్ఫర్ 1 ఉన్నది, సల్ఫర్ 1 ఉన్నది, ఆక్సిజన్లు 4, ఆక్సిజన్లు 4, బేరియంలు 1, బేరియం 1, క్లోరిన్లు 2 ఉన్నాయి, క్లోరిన్లు 2. ఓకే, క్లియర్. ఈ విధంగా పిల్లలు రాయడం తప్పు కావడం అనేటువంటిది జరుగుతున్నది. పిల్లలు శ్రద్ధగా వినండి. ఎప్పుడైనా మనం తుల్యం చేసేటప్పుడు ఇక్కడ ఈ కింద దిగువన మీరు ఎట్టి పరిస్థితులలో రాయకూడదు. అంటే సబ్స్క్రిప్ట్గా ఇక్కడ ఉండేటువంటి మూల సంఖ్యలను మీరు ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. అంటే ఇట్లా రాసేటువంటి విధానము మనం తప్పు అని చెప్తుంటాం. ఎట్టి పరిస్థితులలో ఎట్లా అని ఇక్కడ కింద రాస్తుంది చూడండి, Na2Cl2 అని ఇక్కడ ఈక్వేషన్ను ఈ విధంగా రాయడం అనేటువంటిది తప్పు. తర్వాత చాలామంది ఇంకా పిల్లలు ఏం చేస్తుంటుంటారు అంటే మధ్యలో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మధ్యలో తీసుకుందాం Na2Cl అని రాయడం జరుగుతుంది చాలామంది. ఇట్లా క్రియాజనకాలు కావచ్చు, క్రియాజన్యాల వైపు కావచ్చు, ఎప్పుడైనా మనము ఈ కింద దిగువన అంటే మూలకానికి దిగువన అంటే దీన్ని మనము సబ్స్క్రిప్ట్ అని అంటుంటాం. ఇక్కడ ఎట్టి పరిస్థితులలో మనము మోల్ సంఖ్యను గుణకాలను రాయకూడదు. మంచిగా గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితులలో ఈ సబ్స్క్రిప్ట్లో దిగువన భాగంలో ఇట్లా
అంకెలను రాయకూడదు ఒకటి. రెండో అంశం ఏంది కదా అంటే సమ్మేళనాన్ని చీల్చుడు. సమ్మేళనాన్ని మధ్యలో చీల్చి ఆ మధ్యలో 2 కానీ ఎన్ని క్లోరిన్లు మనకు అవసరం ఉన్నాయి ఇక్కడ 3 అనుకో 3 పెడతారు. 4 అవసరం ఉన్నాయి అనుకో మధ్యలో 4 పెట్టడం. ఇక్కడ సోడియంలు 2. అంటే ఈ విధంగా సమ్మేళనాన్ని చీల్చి మధ్యలో అంకెలను రాయడం అనేటువంటిది కూడా శుద్ధ తప్పు. ఈ విధంగా పొరపాట్లు చేసిన తర్వాత నాకు తుల్య సమీకరణం వస్తలేదు, నాకు తుల్య సమీకరణం రావడం లేదు, రాయడం లేదు అని మనం అనుకొని దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ చేసేటువంటి పొరపాట్లను మీరు గ్రహిస్తే మీరు సమీకరణాన్ని ఈజీగా తుల్యం చేయవచ్చు. మీరు మరొకసారి గుర్తుంచుకోండి. చెప్తుంది ఏంటంటే ఇక్కడ తుల్యం చేసేటప్పుడు ఏ సమీకరణంలో క్రియాజనకాల వైపైనా క్రియాజన్యాల వైపైనా ఈ కింద దిగువన మీరు ఉన్న వాటిని డిస్టర్బ్ చేయకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సోడియం సల్ఫేట్ ఉన్నది, సోడియం Na2SO4 అనేటువంటి ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చిన తర్వాత దీన్ని తీసేసి ఏం NaSO4 అని ఇట్లా రాస్తూ ఉంటారు. ఇది కూడా తప్పే. అంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్లో కింద ఉన్నటువంటి దిగువన ఉన్నటువంటి ఈ అంకెలు సబ్స్క్రిప్ట్ను తీయడం కానీ లేదా కొత్తగా రాయడం కానీ, ఇప్పుడు ఇక్కడ బేరియం క్లోరైడ్ ఉన్నది సపోజ్ అనుకుందాం, బేరియంకు 2 రాసి క్లోరిన్కు 2 రాసి ఈ విధంగా కొత్తగా రాయడం ఇటువంటివి చేయకండి. అంటే కింద రాయడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఈక్వేషన్కి కాదు చెప్పేది. రసాయన సమీకరణాలు మనం ఏది తీసుకున్నా కానీ తుల్యం చేసేటప్పుడు ఈ కింద దిగువన సబ్స్క్రిప్ట్గా మీరు ఎటువంటి అంకెలు అనేటువంటిది రాయాల గుణకం మాత్రమే మారవాలి, గుణకాన్ని మాత్రమే చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుణకము అంటే ఏంది, ఏ విధంగా చేంజ్ చేయడం అంటే ఇచ్చినటువంటి సమ్మేళనం ముందు ఇప్పుడు సపోజ్ ఇక్కడ Na2SO4 అనేటువంటి సోడియం సల్ఫేట్ సమ్మేళనం ఇచ్చినప్పుడు దీన్ని ముందర మాత్రం మనము ఏదైనా మార్చుకోవచ్చు. ఇక్కడ 2 రాసుకో 2Na2SO4 రాయొచ్చు, 4Na2SO4 రాయొచ్చు. మనకి ఇక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఎంత అవసరం ఉంటే అంత మనం ఇక్కడ రాసుకోవచ్చు. కానీ కింద మాత్రం ఎట్టి పరిస్థితులలో కొత్తగా రాయకండి, ఇచ్చినటువంటి వాటిని చెడగొట్టకండి. మీరు గుణకాలు ఏ సమ్మేళనం తీసుకున్నా గుణకాల రూపంలోనే రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ సోడియం క్లోరైడ్తే మళ్ళీ ఒకసారి మనం తీసుకుందాం, NaCl అని తీసుకుందాం. NaCl మనకు దీన్ని పెంచుకోవాలన్నప్పుడు గుణకాన్ని మాత్రమే పెంచుండే, అంటే దీన్ని ఇంకా పెంచుకోవచ్చు, ఇంకా కూడా పెంచుకోవచ్చు, మన ఇష్టం. కానీ ఇది దీంట్లో తప్పేం లేదు, ఇవన్నీ కరెక్ట్, ఇవన్నీ రైట్. కానీ మధ్యలో ఈ Na2 ఇక్కడ 4 ఇక్కడ 6 ఇది శుద్ధ తప్పు. ఇటువంటి ప్రయత్నాలు చేయకండి. ఇవి ఇట్లా చేయడం వల్ల సమీకరణం అనేటువంటిది సరి అయినటువంటిది వస్తుంది, కానీ చేసేటువంటి విధానం తుల్యం చేసే విధానం అనేటువంటిది శుద్ధ తప్పు. మరి ఇప్పుడు దీన్ని తుల్యం చేద్దాం. తుల్యం చేస్తే ఇక్కడ సింపుల్గా ఎన్ని సోడియం తుల్యం చేయవచ్చు. ఎన్ని సోడియంలు ఉన్నాయి ఇక్కడ 2 సోడియంలు ఉన్నాయి, 2 క్లోరిన్లు ఉన్నాయి. వాటి ఇక్కడ మనం డైరెక్ట్గా 2 రాయడం వల్ల మనకు ఈ సమీకరణం అనేటువంటిది తుల్యం అవుతుంది. ఇంకా మన బుక్లో చాలా ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.